మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే నష్టం జరిగిందని రైతులు మండిపడుతున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతన్నలకు అడుగడుగునా కష్టాలే మిగులుతున్నాయి. రైతులు కష్టపడి పండించిన పంటలను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కూడా రైతన్నలకు నష్టాలను మిగిల్చాయి. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో ధాన్యం కుప్పలపై కప్పిన టార్పలైన్లు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో కొనుగోలు సెంటర్లలో కుప్పలుగా పోసిన ధాన్యం తడిచి ముద్దైంది. సరైన టైంలో కవర్లు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఏంటంటే ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అతి కాంటలు లేట్ అవ్వడం వలన ఈ వర్షాలైనాయి. ఇప్పుడు 2 రోజులే కాంట చాలా. ఇప్పటికీ అదే ఒక 10 రోజుల ముందు ఇట్లా చాలా అయితే ఇప్పటికి దాదాపు సంకరణ ఎక్కువ అయిపోయేది. సరే అయిందేమో అయిపోయింది అని తడిచిన అట్లు ఏదైనా కానీ తొందరగా పెట్టి అధికారులు ఇక్కడున్న ఈ మండల అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని తొందరగా ప్రయత్నం చేసి తొందరగా ఈ అడ్లు పంపించి తడి కానీ పొడి కానీ ఏదైనా కానీ ఎలాంటి చర్చలు పెట్టకుండా ఈ అడ్లను తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. కొందరు రైతులు అద్దెకు టార్ఫ్లైన్ కవర్లు తీసుకువచ్చి ధాన్యం కుప్పలపై కప్పిన ఫలితం లేకుండా పోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలుల కారణంగా కవర్లు కొట్టుకుపోయి పలుచోట్ల ధాన్యం తడిచి ముద్దైంది. మరోవైపు కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వసతులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్ల గురించి పట్టించుకునే మహానుభావుడు ఎవరు లేరు. అయితే ఇందులో ఏం జరిగిందంటే ఈ డిసిఎంఎస్ సెంటర్ జిల్లా లెవెల్లో దీనికి రద్దు చేయాలని జేసీ గారు కూడా ఏదో చిన్న చిన్న ప్రమేయాల వల్ల ఇది రద్దు చేయడానికి నిరాకరించారు. అయితే దాని అనుగుణంగా పిఎస్ఎస్ అన్న వెలుగు అన్న ఇక్కడ పెట్టి రైతులకు న్యాయం చేయాలని రాత్రి భారీ వర్షం పడ్డది. భారీ వర్షం పడటంలో రైతుల అడ్లు మొత్తం తడిసిపోయింది సార్. రైతు వడ్లు తడిసిపోతే ఇలా రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చింది. కొన్ని సెంటర్లు స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని సెంటర్ నుంచి లారీలు 1-2 లారీలు మిల్లులకు ట్రాన్స్పోర్ట్ అయింది. ఇక్కడ దాదాపు అంటే 50 లారీల సరుకు ఇలా రాత్రి వర్షంలో తడిసిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు పోరుబాట పడుతున్నారు. జన్నారం మండలం ఇందనపల్లి జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.